హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు సరికొత్త మోడల్తో మీ ముందుకు వచ్చానండి. ఆ మోడల్ ఏంటంటే అందరూ కూడా అన్న ఎక్కువగా డిజైన్ మంచాలు పెడుతున్నారు, ఫ్లవర్ మంచాలు పెడుతున్నారు, అలాగే అన్ని రకాలు పెడుతున్నారండి. ప్లెయిన్ మంచాలు అని పెట్టరా, అందులో కొంచెం ఏమన్నా మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఏమైనా ఉన్నాయో పెట్టరని అడిగారండి. మీ అందరి కోరిక మేరకు కస్టమర్ ఆర్డర్ మేరకు ఈరోజు మీ ముందుకు ఒక మంచం తీసుకొచ్చానండి. ఇది సైజ్ వచ్చి 5 టేక్ వుడ్ అండి. ఇది బెండ్ మంచం అండి. ఇది చక్కగా మనం మంచం మీద పొరపేసుకొని పడుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఇలాగ మనం జారబట్టి ఉంటుంది కనుక మన నడుము అనేది చక్కగా నడుము ప్రకారంగా బెండ్ అయ్యే విధంగా దీన్ని ఎలా బెండ్ తిప్పమండి. మీకు ఆ బెండ్ కూడా ఎంత తిప్పమనేది మీకు కోడ్ పక్కన చూపిస్తాను నేను. దీని విషయానికి వస్తే కనుక మనం హెడ్ బోర్డులు ఇదంతా కూడా ప్లెయిన్గా పెట్టుకోవచ్చు అండి. కానీ కస్టమర్ ఏమన్నారంటే అన్న ఉత్తి ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది, నాకేమైనా కొంచెం ఇలాగా రౌండ్ బొద్దుల కింద పెట్టనని చెప్పారండి. రౌండ్ బొద్దులు కూడా విడిగా అనేది మనం కట్టాలండి, కానీ చెక్కలో వచ్చే విధంగా ఈ రౌండ్ బద్దులు అనేది మనం పెట్టడం జరిగిందండి. కస్టమర్ ఎవరంటే అలా ఆ బద్దులు మనం పెట్టినా సరే పాలిష్లో కలిసిపోతాయి కాబట్టి అలా కాకుండా కొంచెం న్యాచురల్గా మనకి ఏమన్నా ఇంకా అవకాశం అడిగారు. వాళ్ళకి నేను డెమో కింద ఇలా రొంగే చూపించానండి. ఈ టేకుడ్ మంచానికి ఈ బొద్దులు ఇలా రొంగ వేసుకుంటే బాగుంటుందని చెప్పాను. వాళ్ళు ఓకే సాటిస్ఫాక్షన్ అయ్యారండి. వాళ్ళ కోరిక మేరకు ఇలా రొంగేయడం జరిగిందండి. ఓన్లీ బొద్దులకి చూడండి ఎంత బాగుందో నీట్గా. ఇదంతా మొత్తం టేక్ వుడ్ అండి. డిజైన్ మాత్రం ఇలాగా ఇక్కడ 3 బొద్దులు, ఇది ఒక సింగిల్ బొద్దు, ఇవి 2 బొద్దులు తీసేవాడు మొత్తంగా తీసి వాడు రంగడం జరిగింది. హెడ్ బోర్డ్ అంతా కూడా ఎంత నీట్గా అందంగా మనగా హైట్ కూడా సమానంత హైట్లో పెట్టామండి. ఈ మంచానికి పైన బద్దులు కూడా అన్నీ కూడా ఈ మందం చూస్తే కనుక ఎక్కువ పెట్టామండి. ఎక్కువగా మన బరువున్న మనుషులు కూర్చున్నా సరే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నీట్గా ఉండే విధంగా చుట్టూ కూడా ఫ్రేమ్ అని చక్కగా చేసామండి. మీరు సైడ్ పట్లు చూసినట్లయితే అదే విధంగా కాళ్ళ దగ్గర బోర్డు చూసినట్లయితే కనుక పట్లు కూడా హెవీగా ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటాయండి. కోడ్ కూడా మీకు చాలా లావుగా ఉంటుంది. కోడి పైన కూడా చక్కగా రౌండ్గా బద్దలు కూడా కట్టామండి. చుట్టూ ఉన్న బద్దకి ఈ కలర్లో మ్యాచ్ అయ్యే విధంగా చుట్టూ కూడా నలుపు అనేది ఇదే పెయింట్ వేయడం జరిగిందని చూడండి. మీరు చూసినట్లయితే కనుక చూసారు కదండి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ అనేది ఇదే ఇందులో కలిసిపోయే విధంగా బ్లాక్ షేడ్ అని వచ్చిందండి. పైన బద్ద కూడా ఈ నిలువు పట్టులకి ఎంత వెడల్పు కట్టానో కాళ్ళ దగ్గర పట్టి కూడా అంతే వెడల్పు కట్టానండి, అంతే హెవీగా కట్టానండి. మంచానికి ప్రతిదీ కూడా ప్యూర్ ఒరిజినల్ రోజు వుడ్ పాలిష్ కాకుండా టేకుడ్ పాలిష్ చేసామండి. ఎందుకంటే మన వాడేదంతా కూడా గ్లోసీ పాలిష్ అండి. ఇది ప్యూర్ మినరల్ వాటర్ లాగా వైట్గా ఉంటుందండి. మనకి 50-60 సంవత్సరాల దాకా దీని లైఫ్ అనేది ఉంటుందండి. కాబట్టి ఏంటంటే దీని మీద మీరు నేను గతంలో చెప్పినట్టుగా వాటర్తో కడుక్కోవచ్చండి, తడుపుడు తుడుచుకోవచ్చండి. మీరు ఎంత దీన్ని తుడుచుకునే కొద్ది అంత షైనింగ్ వస్తుందని చాలా బాగుంటుంది. దీని సైజ్ వచ్చేది కనుక 5 అండి, 60x75 అండి. ఇందులోనే ఒకవేళ మీకు 6 మంచం కావాలంటే కనుక 6 అడుగులు వెడల్పు 6.5 బారు పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదండి. మీకు ఎంత సైజు కదా అంత సైజ్ చేస్తానండి. ఈ బెండ్ మంచం అనేది బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి. సరికొత్త మోడల్తో ఈరోజు ఒక కస్టమర్ కోరిక మేరకు చేయడం జరిగిందండి. ఇది చూడండి ఒకసారి మీరు చూసుంటే కనుక మీరు ఒకసారి ఈ కాళ్ళ దగ్గర బోర్డు మీరు ఈ రౌండ్ షేప్ కరువు చూసినట్లయితే కనుక చూడండి. ఈ చక్కగా ఈ రౌండ్ అంతా కూడా నీట్గా అందంగా రౌండ్ చక్కగా యూ షేప్లో తిరిగిందండి. ఈ షేప్ కూడా చక్కగా ఈ నిలువు పట్లు చక్కగా కలిసిపోయిందండి. ఈ కోడి దగ్గర ఉన్న ఈ రౌండ్ షేప్ తగ్గట్టుగా ఈ పైన షేప్ అనేది పెట్టడం జరిగిందండి. ఈ షేప్ తగ్గట్టుగానే కింద ఉన్న బద్దలు కూడా చక్కగా షేప్ కూడా ఇవి దాని కింద ఉన్న బద్దలు కూడా చక్కగా నీట్గా అందంగా కోడి తగ్గట్టుగా కింద బద్దలు కట్టామండి. ఆ బద్దలు తగ్గట్టుగా ఈ పైన ఉన్న వాటిని కట్టడం జరిగిందండి. నీట్గా అందంగా ఉంటుందండి. ఈ షేప్ని మళ్ళీ ఇలా కలుపుకుంటా ఈ చివరున్న షేప్ కలపడం జరిగిందండి. చాలా నీట్గా వర్క్ అనేది చూసారు కదండి మీరు. ఈ మోడల్ అనేది ఇది 5 మోడల్ అండి. ఈ మోడల్లో మీకు కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఇదే మోడల్లో మీకు 6 మంచం లేదా 6.5 కావాలన్నా సరే మీకు అవైలబిలిటీగా చేస్తామండి, ఇబ్బంది ఏమీ లేదు. చేసే వస్తువు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడండి. మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన క్వాలిటీతో చేసి అనేది ఇవ్వడం జరుగుతుందండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఆల్. For so long, we've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. Run away and embrace the day. The sun is out, won't go away. Feel the clouds on your shoulder. Touch the
the sky, feeling bolder. Going out, going all the way. Going out, yeah, yeah.